2024లో ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు. అలాగే ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే 2024 తర్వాత రాష్ట్రంలో రెండే ప్రధాన పార్టీల కింద ఉంటాయి. అందులో ఒకటి జనసేన కంపల్సరిగా మిగతా రెండు పార్టీలు ఏ పార్టీ ఉంటుందా అనేది వాళ్ళల్లో కూడా ఒక పార్టీ డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. సుసైడ్ ఆర్ కిల్ రెండిట్లో రెండే అవకాశం. అది ఒక పార్టీకి ఉంది, రెండు పార్టీలకు అవకాశం లేదు. అందువల్ల జనసేన డెఫినెట్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవి తీరుతారు. మేమందరం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలోనే పనిచేయబోతున్నామండి. 2024లో ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు. అలాగే ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే 2024 తర్వాత రాష్ట్రంలో రెండే ప్రధాన పార్టీల కింద ఉంటాయి. అందులో ఒకటి జనసేన కంపల్సరిగా మిగతా రెండు పార్టీలు ఏ పార్టీ ఉంటుందా అనేది వాళ్ళల్లో కూడా ఒక పార్టీ డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. సుసైడ్ ఆర్ కిల్ రెండిట్లో రెండే అవకాశం. అది ఒక పార్టీకి ఉంది, రెండు పార్టీలకు అవకాశం లేదు. అందువల్ల జనసేన డెఫినెట్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవి తీరుతారు. మేమందరం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలోనే పనిచేయబోతున్నామండి. 2024లో ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు. అలాగే ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే 2024 తర్వాత రాష్ట్రంలో రెండే ప్రధాన పార్టీల కింద ఉంటాయి. అందులో ఒకటి జనసేన కంపల్సరిగా మిగతా రెండు పార్టీలు ఏ పార్టీ ఉంటుందా అనేది వాళ్ళల్లో కూడా ఒక పార్టీ డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. సుసైడ్ ఆర్ కిల్ రెండిట్లో రెండే అవకాశం. అది ఒక పార్టీకి ఉంది, రెండు పార్టీలకు అవకాశం లేదు. అందువల్ల జనసేన డెఫినెట్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవి తీరుతారు. మేమందరం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలోనే పనిచేయబోతున్నామండి. 2024లో ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు. అలాగే ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే 2024 తర్వాత రాష్ట్రంలో రెండే ప్రధాన పార్టీల కింద ఉంటాయి. అందులో ఒకటి జనసేన కంపల్సరిగా మిగతా రెండు పార్టీలు ఏ పార్టీ ఉంటుందా అనేది వాళ్ళల్లో కూడా ఒక పార్టీ డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. సుసైడ్ ఆర్ కిల్ రెండిట్లో రెండే అవకాశం. అది ఒక పార్టీకి ఉంది, రెండు పార్టీలకు అవకాశం లేదు. అందువల్ల జనసేన డెఫినెట్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవి తీరుతారు. మేమందరం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఆయన సారథ్యంలోనే పనిచేయబోతున్నామండి. 2024లో ఖచ్చితంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు. అలాగే ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే 2024 తర్వాత రాష్ట్రంలో రెండే ప్రధాన పార్టీల కింద ఉంటాయి. అందులో ఒకటి జనసేన కంపల్సరిగా మిగతా రెండు పార్టీలు ఏ పార్టీ ఉంటుందా అనేది వాళ్ళల్లో కూడా ఒక పార్టీ డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. సుసైడ్ ఆర్ కిల్ రెండిట్లో రెండే అవకాశం. అది ఒక పార్టీకి ఉంది, రెండు పార్టీలకు అవకాశం లేదు. అందువల్ల జనసేన డెఫినెట్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవి తీరుతారు.